హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను. సింపుల్‌గా, టేస్టీగా ఉన్నట్టు చాలా బావుంటదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్‌కి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్యాన్ పెట్టాను, ఆయిల్ ఏసాను. హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఏసుకుంటే ఎక్కువ మనం గరం మసాలా కూడా ఏసుకోక్కర్లేదు. జీలకర్ర ఏసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపేసాను. వేపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా ఏసాను. కరివేపాకు ఏసిన తర్వాత కొంచెం పసుపేసాను. అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లిపాయని ఎక్కువ గ్లాస్‌లోను కానీ, గిన్నెలో కానీ దంచుతూ ఉంటానండి. దంచిది కాకుండానే. ఇంక నాకు అది అలవాటయిపోయింది. అది కూడా ఏసి బాగా కచ్చాపిచ్చాగా దంచేసి బాగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెను పసుపేసి క్లీన్ చేసుకున్నానండి. ఈ అర కేజీకి ఎక్కువ, పావు కేజీకి తక్కువ అండి. పావు కేజీ కాదండి, కేజీకి తక్కువండి. అది కూడా ఏసి బాగా ఫ్రై చేశాను. వాటర్ చికెన్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, కొంచెం కారం ఎక్కువ వేసానండి. మసాలా గుండా ఏసి బాగా ఫ్రై చేసేసాను. మూత పెట్టేసానండి. అది అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మధ్య మధ్యలో అడుగడేత్తది కదండీ! అలా ఫ్రై చేస్తూ ఉండాలండి. లాస్ట్‌కి వచ్చి నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు. సాల్ట్ ఏసాను. సాల్ట్ ఏసిన తర్వాత కొత్తిమీర ఏసాను. కొంచెం కసూరి మేతి ఏసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీరందరూ కూడా నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడానండి. ఈరోజు సండే మీరు స్పెషల్‌గా వండుకున్నారో నా కామెంట్ సెక్షన్ ద్వారాగా నాకు తెలపండి. చాలా ఈజీగా ఉందండి. చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీ అయిన కర్రీ. మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ అండి.